పరలోకమందు కానీ, అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, పరలోకములో కానీ, పరలోకమందున కానీ, పరలోకములో అంటే దేవుడు ఉన్నారు పైన, అలాగే దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. కానీ పరలోకములో దేవుని చేతిలోనే గ్రంథం ఉంది. అది విప్పాలి. అది విప్పాలంటే దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అలాగే 4 జీవుల యొక్క పరిస్థితిని చూస్తున్నాం. 24 పెద్దలు కార్యాన్ని దేవుని వాక్య గ్రంథములు చూస్తున్నాం. వారు పరలోకమందు కానీ, భూమి మీద కానీ, ఈ భూమి మీద ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, అవునా కదా? ఎంతోమంది శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు ఈ భూమి మీద ఉన్నారు. కానీ భూమి మీద కానీ, భూమి మీద కూడా కాదు, భూమి క్రింద కానీ, ఆ గ్రంథము భూమి క్రింద కానీ, ఈ 3 లోకములు, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరునూ విప్పడానికి కూడా కాదు, కానీ కనీసము ఆ గ్రంథాన్ని చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను.